లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనము నుంచి, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పి. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పి. ఈ చదువుబడినటువంటి వచనములలో యేసునాథుడు ఉపమాన రీతిగా ఒక అంశాన్ని బోధించారు. ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటించాడు. ఈ అంజూరపు చెట్టు పెరిగింది, పెద్దదైంది. ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు వస్తాయేమో అని చెప్పి యజమాని చూస్తున్నాడు, కానీ ఫలాలు రావట్లేదు. ఓ సంవత్సరము చూచాడు, ఫలాలు లేవు. 2వ ఏడాది చూచాడు, ఫలాలు లేవు. 3వ ఏడాది చూచాడు, ఫలాలు లేవు. మీలో కొంతమంది తోటలు ఉన్న వాళ్ళు ఉన్నారు. తోటలు చక్కగా, మీ తోటల్లో చక్కటి ఫలా వృక్షాలు, ఫలాలు ఉండే చెట్లు కనబడితే ఎంత సంతోషం. ఆ మొక్క నాటిన వ్యక్తి చెట్టు అయింది, కానీ కాయలు కనబడట్లేదు. ఇదిగో 3 ఏండ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. 3 ఏళ్లుగా వెదుగుతున్నాను, కానీ ఏమీ ప్రయోజనం కాలేదు. కాబట్టి దీనిని నరికివేయము. ఆ తోటమాలంటున్నాడు, అయ్యా, నరికివేయమని ఆజ్ఞాపించారు, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఎరువు వేయు మట్టుకు నేను దాని చుట్టూ తవ్వుతాను, అంటే ఆ చెట్టు మీద శ్రద్ధ తీసుకుంటాను. ఆ చుట్టూ తవ్విన తరువాత, ఎరువు వేసిన తరువాత రాలేదనుకోండి, వచ్చే ఏడాది నరికించి వేయొచ్చు. ఇది యేసునాథుడు తెలియచేసిన మాట. ఇందులో మీకు నాకు అవసరమైనటువంటి విషయాలు చాలా ఇమిడి ఉన్నాయి. ఇందులో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, బైబిల్లో అసలు ద్రాక్ష తోట అనబడేటువంటిది ఏమిటి అనే దాన్ని తెలియచేసేది ఏమిటంటే, యెషయా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, ఇశ్రాయేలీయులట దేవుడు నాటించిన ద్రాక్ష తోట. వారి మూల పురుషుడైనటువంటి అబ్రహాములో నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులట యెహోవా నాటించిన ద్రాక్ష తోట. యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఇంతకీ బైబిల్ తెలియచేసేది ఏమిటంటే, ద్రాక్ష తోటనగా ఇశ్రాయేలీయులు, ఆ వనం ఏమిటంటే యూదులు. ఈ రోజు వరకు చూడండి ప్రియులారా, ఈ ప్రపంచంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి ఒక దేశం, ఒక చిన్ని దేశం. హైదరాబాద్ నగరం ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. ఆ చిన్ని దేశం ఈవేళ అన్ని రంగాల్లో ఎంతగా అభివృద్ధి చెందిందో. ఇశ్రాయేలు అనబడేటువంటి జనాంగము యెహోవా నాటించినటువంటి ద్రాక్ష తోటట. ఈ ఇశ్రాయేలీయులు అనబడేటువంటి ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడింది. ఏంటి చెట్టు? 2000 సంవత్సరాల క్రితము కన్యక గర్భముగా ఈ లోకానికి దేవుడు వచ్చారు. సృష్టికర్త ఈ లోకానికి వచ్చారు. 33.5 సంవత్సరాల కాలము జీవించారు. అనేకమైన బోధలు
చేశారు. అనేక ఆశ్చర్య కార్యములు జరిగించారు. కుంటి వారిని నడిపించారు, చనిపోయిన వారిని లేపారు, అద్భుతమైన బోధలు బోధించారు. భూలోకములో శ్రమలు పొందారు, సిలువ వేయబడ్డారు, సిలువని మోసారు, సిలువలో వేలాడారు, సిలువలో చనిపోయారు, సమాధి చేయబడ్డారు. తిరిగి 3వ దినమందు సమాధిలో నుంచి సూటిగా లేచారు. బోలో యేసు మహారాజుకు. యేసునాథుడు సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి పరమునకు వెళ్ళిన తరువాత మేడగదిలో శిష్యులందరూ కూడా మోకరించి ప్రార్థన చేస్తుండగా దేవుని శక్తి వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఇదే అంజూరపు చెట్టు. క్రైస్తవ సంఘమే అంజూరపు చెట్టు. ఓ మాటలో చెప్పాలంటే ప్రతి క్రైస్తవుడు ఒక అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేలులో నుంచి వచ్చింది. అంటే ఇశ్రాయేలులో నుంచి లోకరక్షకుడు జన్మించారు. అందుకనే వాగ్దానాలు వీరివి. రోమాపత్రిక 9వ అధ్యాయము 4వ వచనములో చూస్తే వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరు ఎవరి బట్ట? ఇశ్రాయేలీయులకు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, ముఖ్యమైనది ఏమిటంటే ఈ లోకంలో జన్మించే లోక రక్షకుడు ఇశ్రాయేలులో నుంచి జన్మిస్తారు. ఇశ్రాయేలు వంశములో నుండి జన్మించేది అన్నిటికంటే గొప్పది. బోలో యేసు మహారాజుకో. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన వాగ్దానాలు మూల పురుషుడైనటువంటి అబ్రాహాముకి ఏమి చెప్పారు దేవుడు? అబ్రామా, నీ మూలముగా అంటే నీ సంతాన మూలముగా భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి. ఆ సంతానము క్రీస్తు. క్రీస్తు ద్వారా ఈ భూలోకములో ఉండే అన్ని జనాంగాలు, సమస్త వంశాలు యేసుని బట్టి అందరూ ఆశీర్వదించబడతారు. అందుకనే తెలియచేసేది ఏమిటంటే యేసు ప్రభు అందరికీ ప్రభు. ఎవరు నమ్మిన ఆయన మేలు చేస్తారు. యేసు అందరి కొరకు ఈ లోకానికి వచ్చారు. అబ్రహాము జనాంగములో నుంచి వచ్చారు. అబ్రహాము జనాంగములో నుంచి వచ్చినటువంటి క్రీస్తు, ఆ క్రీస్తుని బట్టి వచ్చిన అంజూరపు చెట్టే క్రైస్తవ సంఘం అనే అంజూరపు చెట్టు. ఈ రోజు మీరు అనుకోండి, క్రైస్తవ సంఘం అనేది ఒక అంజూరపు చెట్టు లాంటిది. అలాగే క్రైస్తవుడు ఒక అంజూరపు చెట్టు లాంటి. నువ్వంటే నువ్వే, నేనంటే నేను ఒక అంజూరపు చెట్టు, నీవొక అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టుకి ఏముండాలి? కాయలు ఉండాలి, కాయలు. ఆది క్రైస్తవ సంఘ కాలంలో అంజూరపు చెట్టుకి ఏమున్నాయి? కాయలున్నాయి. ఏంటా కాయలు? అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనములో చూస్తే వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, ఈ వచనములో చూస్తే పశ్చాత్తాపాన్ని పొందిన సంఘము. ఆ సంఘముకున్నటువంటి ఒక ఫలం ఏమిటంటే పశ్చాత్తాపమే. అందరూ జాగ్రత్తగా వినాలి. దేవుడు నీలో కోరుకునే ఒక ఫలం ఏమిటంటే పశ్చాత్తాపం. లోపల హృదయములో నొచ్చుకునేటువంటి విధానము. అయ్యో, నేను ఈ విషయములో పాపిని, ఇది నేను మానేయాలి, నేను విడిచిపెట్టేయాలి. సౌలు అనబడే వ్యక్తి పశ్చాత్తాపాన్ని పొంది పౌలుగా మార్చబడ్డాడు. ఒనేసిము జైల్లో ఉండగా
పౌలు గారు వాక్యము చెబితే ఆ దొంగతనము చేసిన వ్యక్తి మారిపోయాడు. సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చి యేసు వారు చెప్పే మాటలకే ఆమెలో పశ్చాత్తాపం వచ్చింది. యేసు ప్రభువారు ఆమె నీళ్ళు అడిగారు. అమ్మా నాకు నీళ్ళు ఇవ్వు, దాహము తీర్చమన్నారు. ఆమె ఏమంది, మీరేమో యూదులు, మేమేమో సమరయులం, మీది పెద్ద జాతి, నాది చిన్న జాతి. పెద్ద జాతి వాళ్ళు చిన్న జాతి వాళ్ళు నీళ్లు తాగొచ్చా అని అందామె. ఏమమ్మో సమరయ స్త్రీ, నాకు నీళ్లు పోయమ్మా, నాకు నీళ్లు పోయమ్మా, ఏమమ్మో సమరయ స్త్రీ అన్నారట ప్రభు. ఏమమ్మో సమరయ స్త్రీ, నాకు నీళ్లు పోయమ్మా, ఏమమ్మో సమరయ స్త్రీ, నాకు నీళ్లు పోయమ్మా, ఏమమ్మో సమరయ స్త్రీ అన్నారు. అప్పుడు ఆమె ఏమంది, అన్నన్నా యేసన్నా, అన్నన్నా యేసన్నా, మీరు యూదులన్నా. మీరెవరో యూదులు, మీరు యూదులన్నా, మేము సమరయులమన్నా. మీరు యూదులన్నా, మేము సమరయులమన్నా, మా నీళ్ళు త్రాగొచ్చా ఏమన్నా యేసన్నా. మీరు యూదులు, మేమేమో సమరయులము, మా నీళ్లు మీరు తాగొచ్చా? యేసువారు అన్నారు, నీవిచ్చే నీళ్ళకైతే మరలా దాగమగును, కానీ నేనిచ్చే నీళ్లకు ఎప్పటికీ దాగము కాదు అన్నారు. ఆ నీళ్ళు ఇమ్మంటే ప్రభు అన్నారు, నీ పెనిమిటిని తీసుకునిరా అన్నారు. అయ్యా నాకు పెనిమిట్లు లేడంటే యేసునాథుడు అన్నారు, లేడా, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అంటే ఆమె రహస్య పాపాన్ని చెప్పారు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, 5 మందితో నువ్వు వ్యభిచారము చేస్తున్నావు, 5 మందితో పాపము చేస్తున్నావు, నువ్వు చీకట్లో ఉన్నావు. వెంటనే ఆమె కన్నీళ్లు కారుస్తూ, అయ్యా నేను ఒకరికి తెలియకుండా ఒకరితో పాపం చేస్తున్నాను, మీరు నా రహస్య పాపాన్ని చెప్పారు. మెస్సియా వస్తానన్నారు, లోకరక్షకుడు వస్తారన్నారు, దేవుడు వస్తారన్నారు, ఆయన మీరేనా? యేసు వారిని మెస్సియాని గుర్తుపెట్టి ఆ కడవ అక్కడే విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి అందరికి చెబుతుంది, నా పాపాలు నా రాజ్యాలు చెప్పినటువంటి ఆయన మెస్సియాని చూచాను, మెస్సియాని చూచాను, నేను మారిపోయాను, మీరు కూడా మారండి. ఆ కడవను అచటే వదలి ఆయన సాక్షిగా నేను వచ్చానే. ఎక్కడ విడిచిపెట్టి? అక్కడే విడిచిపెట్టేశాను. కడవే కాదు, పాపముల కడవను అక్కడే విడిచిపెట్టేసి వచ్చేసాను. బాబా బులో యేసు మహారాజుకు. నేను మీ అందరికో మాట అన్నాను, మీ ఇంటి దగ్గర నుంచి కడవ తెచ్చారు, మరలా మీ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. సమంజసమేనా? ఏం చేసేయాలి? ఇక్కడే విడిచిపెట్టేయాలి. 7 మెట్లు ధ్యానంలో ఈ వాక్య సమయంలో ఆ కడవ, నీవు తెచ్చిన పాపాల కడవ ఇక్కడే విడిచిపెట్టి ఆమె ఎలాగైతే పశ్చాత్తాపాన్ని పొందిందో, ఆమె పశ్చాత్తాపమే ఆమెలో కనబడి ఫలం. నీలో దేవుడు చూచే ఒక ఫలం ఏమిటంటే పశ్చాత్తాపం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2 వచనములో చూస్తే, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మాన్ని మీరేం చేయండి, మీ మనసు మీరు మార్చుకోండి. పశ్చాత్తాపాన్ని పొందిన మీరే మీ మనస్సు మార్చుకోండి. మీరు పరలోకానికి వెళ్ళాలంటే మీ మనస్సు మారాలి. అలాగే 41వ వచనములో చూస్తే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. వాక్యం అంగీకరించిన వారు ఏం పొందారు? మారు మనసు పొంది బాప్తిస్మాన్ని పొందారు. గమనించే మాట ఏమిటంటే, మారు మనసు పొందడమే దేవునికి ఇష్టమైనటువంటి ఫలం. మనసు మారాలి. 2023 వరకు మనసు మారలేదు, కఠినమే చేసుకున్నావు. ఈ ఏడాదిలో కూడా మనసు కఠినము చేసుకుని వెళ్ళిపోవటం న్యాయమా?
ఎందరో మారు మనసు లేకుండా చనిపోతున్నారు. అందుకే ఆ చెట్టును చూచి యజమాని ఏమన్నాడు, దీన్ని నరికించేయి. నేను మాట అంటాను, మనం 2023లో నరికించేయబడితే ఫలాలు లేని చెట్టు ఏమవుతుంది? పాతాళలోకానికి వెళ్ళిపోదా? పాతాళ లోకములో ధనవంతుడు ఉండే చోటుకి వెళ్ళిపోదా ఆత్మ? ఆ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అన్నాడు ధనవంతుడు. ఆ చోటుకి వెళ్ళిపోదా? మీలో కొంతమందిని అడుగుతున్నాను, నువ్వు 2023లో మారలేదు, ఏమైపోదు? కానీ దేవుడు ఏం చేశారంటే, ఈ వచనములో వ్రాయబడినట్లు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అన్నారు. అలాగే ఈ ఏడాదిలో దేవుడు బహుమానముగా ఇచ్చారు, మారడానికి ఇచ్చారు, పశ్చాత్తాపపడడానికి ఇచ్చారు. ఒకటి పశ్చాత్తాపం అనే ఫలం, రెండోది ఏమిటంటే మారు మనసు అనే ఫలం. అందుకనే మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అపోస్తుల కార్యాలు 2:42 చూస్తే, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును. ఈ సంఘం ఎట్లా ఉందంటే సహవాసము. గమనించే, రోజు సంఘము కూడుకుంటుంది, రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. వీరందరూ కూడా ఎడతెగక అంటే రోజు. చాలా మందికి ఆదివారం దేవుడు గుర్తొస్తారు, ఆదివారం బైబిల్ గుర్తొస్తుంది. సమంజసమా? ఎడతెగక అంటే రోజు ప్రార్థన, రోజు దేవుని స్తుతించటం, రోజు బోధ వినడం. ఈ రోజున సమాజం ఎట్లా ఉంది? ఈ రోజున సమాజంలో మంచి వాళ్ళు పాపాల్లోకి వెళ్ళిపోవట్లేదా? ఇంతకు ముందు రోజులైతే పాపము చేయడానికి వీల్లేని రోజులు, ఇంతకు ముందు రోజులైతే వెలివేసే రోజులు. మన ఊర్లో 1000 మందిలో ఒకడు తప్పు చేసేవాడు. ఈ రోజున 1000 మందిలో ఒకడు కూడా కనబడట్లేదు తప్పు చేయని వాళ్ళు. పాపం ఎక్కువైపోయింది, దుర్నీతి ఎక్కువైపోయింది, మోసాలు ఎక్కువైపోయాయి. భార్య మోసం, ఎవరెవరితో కబుర్లు, భర్త మోసం, ఎవరెవరితో చాటింగ్స్, అమ్మాయిలు అబ్బాయిలు విచ్చలవిడి. సాయంకాలం అయితే అది పట్టణమైనా పల్లెైనా కానీ పాపం అనే దాని మీద వెళుతుంది లోకం. కానీ సంఘం ఫలాలు కలిగిన వారిగా ఉండాలంటే దేవుని పాదాల వద్ద కూర్చోవాలి, సహవాసం చేయాలి. అలాంటప్పుడే నీవు ఫలాలు కలిగిన చెట్లే ఉంటావు. కొరింథీ మొదటి పత్రిక 1:9 చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమందు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. వినాలి ప్రియులారా, యేసుక్రీస్తు సహవాసము, యేసు వారి పాదాల వద్ద ఉండడం, ఓ మాటలో చెప్పాలంటే దేవునితో స్నేహం. మీరు అమ్మాయిలు అబ్బాయిలు మీరు ఎవరితోనూ స్నేహం చేసి చదువుకోలిపోయావు కదా, నీ జీవితంలో నష్టపోయావు కదా. దేవునితో సహవాసం చేర్చుడు, ఎంత బాగుపడతావు. దేవుని పాదాల వద్ద కూర్చో, నీ జీవితం ఎంత బాగుంటుందో. కొరింథీ మొదటి పత్రిక 7:24 చూస్తే, సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో ఏమి కలిగి ఉండాలట? సహవాసము కలిగి ఉండాలి. ఆది క్రైస్తవ సంఘమునకుండే ఓ ఫలం ఏమిటంటే దేవునితో సహవాసం చేస్తున్నారు. అందుకే బైబిల్ మిషన్ సభ్యులకు మేము ఎప్పుడు చెబుతాం, తెల్లవారుజాము 3 గంటలకు లేవండి, 1 గంట సేపు మోకరించండి. పరిశుద్ధుడా మీకు స్తుతులు, సర్వోన్నతుడా స్తుతులు, ప్రేమామయుడా స్తుతులని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు స్తుతి చేసి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, దేవా అందరికి కనబడము, అందరితో మాట్లాడమంటే అప్పుడు నీవు దేవునితో సహవాసం చేసినట్లు. మరొక మాట ఏమిటంటే, ఆ సంఘం ఆ రోజుల్లో ప్రార్థించినటువంటి సంఘము. అపోస్తలుల కార్యముల గ్రంథము 12:5 పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఏం చేస్తుంది ఆ సంఘము? ఏడవడము కాదు, ప్రార్థన చేయటం.
మీ ఇంట్లో శ్రమ వచ్చినప్పుడు, నువ్వు నలిగిపోతున్నప్పుడు, నువ్వు దుప్పటి ముసుగు పెట్టుకుని నువ్వు ఏడుస్తావు, మూల కూర్చుని ఏడుస్తావు, లేకపోతే ఎవరితో చెప్పి ఏడుస్తావు. ఆ చెప్పుకునేదేదో మోకరించి దేవునికి ప్రార్థించు. ప్రార్థించే ఫలం దేవుడు నిన్ను చూస్తున్నారు. ప్రార్థన చేస్తున్నావా? పాడైపోతున్న నీ కుమారుడు కొరకు, నీ కుమార్తె కొరకు, సమాజము కొరకు, కాయిల్ లేని క్రైస్తవ సంఘము కొరకు నీవు ఏడుస్తున్నావా? ప్రార్థించావా? ప్రార్థించే వాళ్ళందరూ ఫలాలు కలిగిన వాళ్ళే. అపోస్తలుల కార్యాలు 1:14 వీరు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 4:31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. ఆ సంఘం ఏం చేసింది? ప్రార్థించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. గమనించాలి ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. ఆ రోజుల్లో ఉండే సంఘానికి ఉండే ఓ ఫలం ఏమిటంటే బోధించటం. ప్రార్థించటం ఎలా చేస్తారో బోధించటం. నీవు నలుగురికి బోధించాలి, నలుగురికి యేసును గురించి చెప్పాలి, నశించిపోయే వారికి చెప్పాలి. యేసు లేకుండా జీవితాలు క్లోజ్ చేసుకునే వాడికి, ముగించుకునే వాడికి నువ్వు చెప్పాలి వాక్యం. నశించిపోయే వారికి ఎంతమందికి చెబుతున్నావు? నేను మాట అంటాను, మీలో ఫలాలుంటే మీ ఊర్లో ఉన్నవాడు, మీ ఇంటి పక్క ఉన్నవాడికి నీవు అర్థమైపోతావు. నిన్ను బట్టి ఖచ్చితంగా యేసును నమ్మేది ఖాయం. ఆ సంఘం ఎట్లాంటి సంఘము? మొదటిగా చూస్తే పశ్చాత్తాపాన్ని పొందిన సంఘం, మారు మనసు పొందిన సంఘం, సహవాసం అనబడే ఫలము కలిగిన సంఘం, ప్రార్థించే సంఘం, బోధించే సంఘం. ఆది క్రైస్తవ సంఘమే పరిశుద్ధాత్మను పొందిన సంఘం. మేడగదిలో ఉండగా వారందరిపైకి దేవుని ఆత్మ అగ్నివలే వారిపైకి వేగముగా వీచుక బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా రాగా అందరూ శక్తితో నింపబడ్డారు. పరిశుద్ధాత్మను పొందిన సంఘం. ఆ సంఘం ఎట్లాంటి సంఘం అంటే అద్భుతాలు చేసిన సంఘం, అంటే అద్భుతములు అనే ఫలాలు కలిగిన సంఘం. యేసు మహారాజుకో దేవుని వైపు చూచే సంఘములో దేవుడే అద్భుతాలు చేస్తారు. ఆది క్రైస్తవ సంఘ కాలంలో అద్భుతాలు జరిగాయి. నిన్న నేడు దేవుడు ఏకరీతిగా ఉన్నారు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. సంఘములో అద్భుతాలు జరుగుతాయి. మేము 30 సంవత్సరాలుగా ఈ సేవలో అద్భుతాలు చెప్పమంటే ఎన్ని రోజులైనా చెప్పే అద్భుత కార్యాలు. మీ కుటుంబంలో అద్భుతాలు జరగాలి. అద్భుతాలు జరిగే కుటుంబముగా ఉంటే మీరు కాయలు కలిగిన చెట్టు. అద్భుతాలు ఏమీ లేవా? కనబడట్లేదా? చెప్పడానికి ఏమీ లేదా? అయితే నీలో క్రీస్తు లేరు, నీ కుటుంబంలో లేరు. నువ్వు ఏడువు, క్షమించమని అడుగు. నీ ఇంట్లోకి నీలోకి ప్రభు వచ్చిన తర్వాత అన్ని అద్భుతాలే. నీవెక్కడ నిలబడిన అద్భుతమే, నీవెక్కడ జాబ్ చేసిన అద్భుతమే, ఏ ఊర్లో నీవు నివసించిన అద్భుతమే. ఆ సంఘానికి ఉన్నటువంటి మరొక ఏమిటంటే దాతృత్వాన్ని కలిగిన సంఘం. ఆ సంఘమే దేవునికి కానుకలు బాగా సమర్పిస్తుంది. కొరింథీ 2వ పత్రికలో 8:2 చూస్తే, ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. అందరూ జాగ్రత్తగా వినాలి. మాసిదోనియా వారు నిరుపేదలైన కానుకలు ఇవ్వడంలో సూపర్ అట. గుత్తికొచ్చేటువంటి విశ్వాసులే కానుకలు కాదు, కానుక బాక్సులో ప్రాణం తీసుకెళ్లి దేవునికి వేసే అంతటి విశ్వాసులు. అలాంటి క్రియ నిజంగా దేవునికి ప్రాణాన్ని చేయాలి అనే దాతృత్వము కలిగిన సంఘము. ఎంత చక్కటి ఫలాలు సంఘములో ఉన్నాయి. మరొక మాట, శ్రమలు పొందిన సంఘం. ఆది క్రైస్తవ సంఘానికి ఎన్నో శ్రమలు వచ్చినా క్రీస్తు కొరకు భరించారు. శ్రమల్లో వెనక్కి వెళ్ళిపోలేదు. శ్రమలు వచ్చినప్పుడే యేసు ప్రభు మాకు వద్దని లేదు. శ్రమల్లో దేవుని విడిచిపెట్టని సంఘం, అదే వాళ్ళల్లో కనబడే ఫలం. క్రైస్తవ సంఘములో క్రీస్తు ఉన్నారు. క్రీస్తు ఘనమైన వారు, ఆయన మహోన్నతుడు, దివ్య లక్షణాలు కలిగిన వారు కనుక ఈ పని ఆగదో సాగుతూనే ఉంటుంది. యేసు మహారాజుకు ఆ సంఘమే క్రీస్తు కొరకు చనిపోయారు.
ఆది క్రైస్తవ సంఘమే, పేతురు గారే తల క్రిందులుగా సిలివేయబడి చంపబడ్డారు. యాకోబు గారే ఖడ్గముతో పొడవబడి చంపబడ్డారు. సెపనే బళ్ళెములతో పొడవబడి చంపబడ్డాడు. ఈ రీతిగా ఆది క్రైస్తవ సంఘములో ఎంత శ్రమలు వచ్చాయి, మరణం వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు. హతసాక్షులుగా అంతటి ఫలాలు కలిగిన సంఘం ఆది క్రైస్తవ సంఘం రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. అదే దేవునికి నచ్చిన ఫలం. యేసు రాకడ గుర్తు చేసుకుంటుంది. అదే దేవునికి నచ్చిన పని. మనం ఈ వేళ ఏం చేయాలంటే, మనం మోకరించినా, కూర్చున్నా, లేచినా యేసు రెండోసారి రాబోతున్నారు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ప్రభు రాబోతున్నారు కనుక ఆ రాకడను తలంచుకోవాలి. రాకడ మర్చిపోకూడదు. ఇవన్నీ ఫలాలు కలిగినటువంటి వృక్షం యొక్క రీతి. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఫలాలు కలిగిన వృక్షమా, ఫలాలు లేని వృక్షమా? మీ కుటుంబం ఫలాలు లేకుండా ఉందేమో. ఈ వచనములో ఈ సంవత్సరం కూడా ఉండనేమో. దేవుడు ఈ సంవత్సరం కూడా దేవుడిచ్చారు. ఎందుకంటే నువ్వు ఫలించటానికి, నువ్వు అభివృద్ధి పొందటానికి. ఇది కూడా వేస్ట్ చేస్తావా? ఈవేళ మనందరం ఫలాలు కలిగిన వృక్షముగా తీర్చబడి క్రీస్తు రెండవ రాకడికి ఎదురు చూడడమే మనలో దేవునికి ఇష్టమైన ఫలం.